ಆರು ಇಲ್ಲವಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಹಾಲಲ್ಲದ್ದು ನೀರಲ್ಲದ್ದು ನಿಮ್ಮ ಧರ್ಮ ಶರಣ ಸತಿ ಲಿಂಗಪತಿ. ఈ నందికొట్కూరు గ్రామంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు వచ్చారు, కానీ ఇంపార్టెంట్ కాస్త సైలెంట్ పెట్టండి అమ్మ. ఎక్కువ ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి సైంటిఫిక్ ఇష్టలింగా నేను చెప్తాను. అదే టాపిక్, మెయిన్ టాపిక్, దానికనే వచ్చాను. ఫస్ట్ ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారు కాబట్టి ఒకే ఒక చిన్న అంటే కథ చెప్పను మీకు. ప్రస్తుతం లింగం పట్టుకొని యా హంతానికి ఒక మాత జగన్మాత జగజ్జనని అక్కమాదేవి లింగి అనేది ఒక సన్నది చెప్పాలి వెళ్ళిపోతారు. ఇలా తెలుసు కదా, బళ్ళిగావేలో పుట్టింది అక్కమాదేవి, అందరికీ తెలుసు కదా. ఆమె ఒక వచనం ఉంది కన్నడంలో, ఎవరన్నా చదివారా? చావిల్లದ కేడిల్లದ రూహిల్లದ చెలవంగి ఆనరిదేనబ్బా, ఇలారా ఎవరన్నా? అంటే ఆయన చెప్పింది నేను ఎలాంటి మొగుడిని ఆಯ್ಕೆ చేసుకున్నానంటే వాడికి చావలేదు, రూపు లేదు, వాడికి కేడు అనేది లేదు, అట్లా వాడిని నేను ఆಯ್ಕೆ చేసుకున్నాను. వాడే చెన్నమల్లికార్జున. అంటే ఎవరు ఆయన? శ్రీశైల మల్లికార్జున అంటే ఆయనకి పెండ్లయింది, భార్య ఉంది. కానీ ఈయమ్మ సెకండ్ భార్య కాదు, పార్వతి సత్వగుణం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ప్రస్తుతం మాట్లాడదాం, పురాణాలు వద్దు, ప్రస్తుతం మాట్లాడదాం. శ్రీశైల మల్లికార్జున అనేది అంకితనామం. కానీ సావిల్లద రోహిల్లద కేడిల్లద అంటే ఈయనకి శ్రీశైల మల్లికార్జునకి పుట్టుంది. కరెక్టా? సావు ఉంటుందేమో, అది ముందుకు మాట్లాడదాం, ఇప్పుడు వద్దు. కేడంటే మామూలు, ఆయనకి కష్టాలు సుఖాలు ఉంటాయో రాదో ఉన్నా ఉంటుంది. తెలిసి కదా మీకు శివుడు కష్టపడాలో లేదా. కాబట్టి ఆ యమ్మ చెప్పింది ఆచన మల్లికార్జున కాదు. ఎందుకంటే సావిలద అంటున్నట్లే సావు అంటే సత్యది లేకుండే వస్తువు యావది? పరమాత్ముడు. కరెక్టా? ఒప్పుతారా? సత్యవాడైతే శివుడు, పరమేశ్వరుడు చెన్నమల్లికార్జున నేను ఒప్పుకుంటాండి. కానీ ఆ అమ్మ రాసిండేది సావు లేకుండేవాడని. శరీరధారిని ఆ అమ్మ ఒప్పుకోవట్లేదు. శరీరం ఉండేవాడినంతా అన్న తమ్ముడు అనే అన్నింది ఆ అమ్మ. కాబట్టి ఆ హంతానికి ఎలా ఎదిగింది అంటే ఆయన గురువుగారు గురుదేవులు అని ఉంటారు. ఆయన ప్రేరేపణ, ఈమె కారణ జన్మలు. అదిగాక కారణ జన్మలైనా కానీ ఎవరైనా కానివ్వండి, ఈ భూమి పుట్టాక ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా మీకు. ఆడవాళ్ళు అన్నాక వాళ్ళ పరిస్థితి చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు అంటే సమానత వచ్చింది, బసవాది ప్రమతలంతా వచ్చినాక స్త్రీ సమానత వచ్చింది. వాళ్ళ అనుభవ మంటపంలో కూర్చుంటోండ్రి, శివయోగ సాధన చేసి ముక్తిని అంటే అమరత్వాన్ని కూడా పొందారు. కానీ మాట్లాడము. కానీ ఆ ముక్తి పొందారు, దానివల్ల పొందారు, ఈ ఇష్టలింగం ద్వారా పొందారు. అందరూ చేసింది ఇదే. 12వ శతమానంలో బసవాది ప్రమతులు ఏంటి పుట్టారంటే, మీరు పీఠిక పెడతారు కదా లోపల, అదే మొదలు పూజ పడిందనమాట. పైన కంత ఉందో లేదో తెలియదు, కానీ దీనికి మహాకర్తృ విశ్వగురు బసవన్న వాళ్ళు. దానికి కంత పెట్టింటారు కదా పైన లింగు, ఆ కంతకి కర్తృ ఈయనే అనమాట, విశ్వగురు బసవన్న వాళ్ళు. ఆయన ఎందుకు పెట్టాడంటే, నేను ఒకడు మాత్రం ఆ పరబ్రహ్మ వస్తువుని తెలుసుకొని దానిలో లీయమయ్యి ఈ పుట్టు సావు అనే ఒక గీత ఉంటుంది కదా, భవ అని పిలుస్తారు దాన్ని. భవం అంటే పుట్టు మళ్ళా సావు, దానికి ఉండే అంతరాన్ని కట్ చేసేసారు అనమాట. నేను పొందిన ఆ మహా అనుభవాన్ని అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ సరి సమానంగా ఇవ్వాలి అని కూర్చొని చేసినప్పుడు ఆయన మతిలో ఫస్ట్ వచ్చింది కాన్సెప్టే ఇష్టలింగం. దానికని వచన రాశారు, జగతగల ముగిలగల ಮಿಗೆಯಗಲ ನಿಮ್ಮಗಲ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಚರಣ ಬ್ರಹ್ಮಾಂಡದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಮುಕುಟ ಅಗಮ್ಯ ಅಗೋಚರ ಅಪ್ರತಿಮ ಲಿಂಗವೇ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವಯ್ಯ నీవెన్న కరస్థలಕ್ಕೆ ಬಂದು చుಳುಕಾದಿರయ్య. 12వ శతమానంలో సమానత ఉండిండేది. ఇప్పుడన్నా సమానత ఉంది, స్త్రీ సమానత ఉంది కదా. అప్పుడున్నా ఉండలేదు.
అప్పుడు ఎంత హీనాయ స్థితి అంటే వేద శాస్త్ర ఆగమ పురాణాలు మా మీద ప్రభుత్వాన్ని సాధించాయి. ఆ కాలంలో వేదాలు సంస్కృతాలు శ్లోకాలు రాలేకపోతే వాడు మోక్షానికి అర్హుడు కాదు, వాడికి అసలు దైవము దేవుడు జ్ఞానము భక్తి దీనికి వాడు అనర్హుడు అనే కాలంలో మన గొప్ప వీరశైవ లింగాయత ధర్మంలో మహాజగజ్యోతిగా ఆయన 12వ శతమానంలో జన్మించారు. వాళ్ళని బట్టి అందరికీ ఇది తెలిపేలా చేశారు. దీనికి ముఖ్య కారణమా బసవేశ్వర వాళ్ళ అక్క నాగయ్య అని. ఆయమ్మ ప్రేరేపణతో జనివారం వేయరు కదా, వాళ్ళ అక్కకి వేయలేదు. వాళ్ళ అంటే ఆడవాళ్ళకి వేయరు కదా జనివారం, దాన్ని వేయరు అని అదొక కాన్సెప్ట్ పెట్టుకొని వీళ్ళు నాకు మాత్రం వేస్తారు, మా అక్కకి వేసలేదా అని అడిగితే లేదప్ప వాళ్ళకి మోక్షం లేదని చెప్పేశారు. వాళ్ళు ఇవి సంస్కృత శ్లోకాలు అవి ఇవి చదువురాదు అని చెప్పేశారు. అప్పుడేం చేశారంటే, అట్లయితే మా అక్కకు లేకుండా నాకు వద్దు, ఆడవాళ్ళు కూడా మోక్షానికి పోవాలి అని వాళ్ళు అప్పుడు ఆలోచన చేసి సాధన చేసి కూడల సంగమం తెలుసు కదా మీకు అక్కడంతా సాధన చేసి వాళ్ళు సిద్ధిని కూడా పొందారు. దాన్ని సమస్త జనానికి దొరకాలని ఈ విశ్వ సదృఢమైన ధర్మం లింగవంత ధర్మాన్ని స్థాపించడానికోసరమే ఇష్టలింగాన్ని పెట్టి దాని గురించి సాధన చేపించారు. అందులో వచ్చిన మహా అనర్ఘ్య రత్నము జగన్మాత అక్క మహాదేవి. అక్క మహాదేవి జీవనము మా ఎట్లా మీ ఎట్లా అంత సింపుల్ ఉండిండలేదండి. ఆమె పుట్టింది శ్రీమంతకతో, కానీ ఆమెకి ఆ వైరాగ్యం అనేది అలా కుదిరేసిందనమాట. కౌశికరాజు అది కథ పెద్దదుంది, అది వద్దు, మీకు అంతా చూసింటారు ఫిలంలో దీంట్లో. కానీ ఆ అమ్మ ఆ వచనంలో చెప్పింది కదా, ఇష్టలింగం గురించి మీరు తెలుసుకోవాలంటే ఆ కాన్సెప్ట్కి మీరు రావాలి. ఆ లింగం పట్టుకొని ఆ అమ్మ పూజ చేసి దాంట్లో సమాధి స్థితిని పొంది అది ఐక్యం పొందింది కదా. ఎలా? అదే యోగం కదా. మరి ఆ సాధన ఉండాలి కదా. ఇప్పుడు మీరు మోక్షానికి వెళ్ళారంటే ఇప్పుడు అట్లీస్ట్ శివుడైనా ప్రత్యక్షమయ్యి మిమ్మల్ని జొత్తుగా పిలుచుకొని పోవాలా, లేకపోతే పార్వతినైనా వచ్చి పిలుచుకొని పోవాలా. కానీ ఆ పరబ్రహ్మ వస్తూ అది పుట్టే ఉండలేదో నా వచనంలో ఉల్లేఖం చేసింది. మళ్ళీ అది ఎలా మోక్షానికి ఎల్లగా తెలిపింది అంటే వెళ్ళింది అన్నమాట. దానికంతా కారణం ఏమిటంటే బసవಣ್ణ వాళ్ళు ఇచ్చిందే ఇష్టలింగాన్ని పట్టుకొని సాధన చేసే ఈ సమస్త 770 మంది శివశరణాలు. అంటే శరణాలు మగవాళ్ళు ఉండారు, ఆడవాళ్ళు ఉండారు, ఈక్వల్ అనమాట. ఆయుధక్కి లక్కమ్మ అని ఉంటుంది. ఆయుధక్కి లక్కమ్మ ఎవరికైనా తెలుసు ఇక్కడ కూర్చుండే వాళ్ళకి? ఆయుధక్కి లక్కమ్మ మారయ్య అని అంటే వాళ్ళ గాయకం ఏమంటే కళ్యాణంలో అంత పెద్ద కళ్యాణం కదా, ప్రతినిత్యము 1,00,000 అంటే 1,86,000 అనుకో, అది కౌంటింగ్ అనమాట. 1,86,000 మంది నిత్యదాసోహం జరుగుతుంటుంది. పని ఏమేంటి ఆయుధక్కి మారయ్యది అక్కడ బీగింజలంతా పడింటుంది కదా సైడ్లో, దాన్ని ఆరించి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి దాంట్లో వాడి కాయకమేది దాన్ని ఆరించేది తెచ్చేది ఇంటికి ఎంత కావాలో వాళ్ళిద్దరు ముగ్గురు పిల్లలు తినేది. ఇంక మిగిలింది దాసోహానికి అంటే కళ్యాణంలో నిత్య దాసోహం ఉండే. పొద్దున్న కాయకము, సాయంత్రము అనుభవము. దానికి అనుభవం అంటే భవ అంటే పుట్టు సాగు వచ్చేది. వీళ్ళు దాని మీద వెళ్ళిపోయారు, భావానికి వెళ్ళిపోయారు. అనుభవాన్ని ఇచ్చేసి భావ దీర్ఘ అంటే భావ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఆ పరమ బ్రహ్మ వస్తువుని తెలుసుకున్నారన్నమాట. ఆయన కాయకం వచ్చేసి ఆ బియ్య గింజలు పడింటాయి కదా, ఆ బియ్య గింజల్ని ఏర్కొని వచ్చి దాంట్లో సగం ఇంటకు సగం వారు. ఒకరోజు ఏం చేసేస్తాడంటే ఇట్లా కళ్యాణంలో ఇట్లా సంభాషణ, ఇప్పుడు మీరు ఎట్లా కూర్చుంటారో అట్లా సంభాషణ జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే టైంపాస్ అంటే ఊరికి ఆలస్యంగా కూర్చొని ఇంకా మాటలు ఎక్కువ చేసేస్తాడు. వాడు టైం అయింటుంది కాయకం చేసేదానికి, కానీ వాడు కాయకం అంటే బీగింజలు ఎత్తుకొనే పోలు కదా ఆయనకి. వాడు పోలేదు, కూర్చొనేస్తాడు అక్కడ. ఈ ప్రస్తుత పరిస్థితిలో అయిందంటే మీ మొగోళ్ళు ఎవరైనా టైం కరెక్ట్గా పనికి పోలేకపోతే మీరు ఎలా అంటారు? లేవండి పోండి అంటారు అన్నారు కానీ చెప్పండి, ప్రాక్టికల్ ఇది. అంటారు అంటారు, నేను చూసాను అంటారు, మ్యాక్సిమం అంటారు. లేచిపోండి మీకేం పందేదయ్యా, ఇంకా మేము ఇరికట్టేయాలని ఉన్నాము, సొమ్ము కొనుక్కోవాలని ఉన్నాము, మీరేం మీకేం పిచ్చా లేకపోతే ఇంకా దీర్ఘం అది చెప్పరాదు. అలా ఉంటుందన్నమాట. కానీ ఆయాం ఎలా అనింది అంటే
ఎన్నాళ్ళనే అంటే నాకు వడేయుడా కాయకానికి టైం అయిపోయింది కదా, దయచేసి ఆ గురువుకు మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదు. గురువు లింగ జంగమ పాదోదక. పాదోదక అంటే తెలుసా? మీరు తీసుకుంటారు కదా పాదోదకము, తెలుసా? పాదోదకం తెలుసా? మీకు తెలుసు కన్నడ వాళ్ళు. వీళ్ళకి పాదోదకం అంటే లింగానికి పాదోదకం ఇస్తారు కదా. అంటే మీ కూతురు రాలేదా? ఇప్పుడు వచ్చినావా? మీరు పాదోదకం ఇచ్చాను కదండి నేను, తెలుసు కదా మీకు. తీసుకుంటారు అలా 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 అంటే ఇది వీళ్ళందరూ అంటే లింగానికి మధ్యాహ్నం గురు పాదోదక, లింగ పాదోదక, జంగమ పాదోదక, దానిపైన మీరు పూజ అంతా అయినాక పాదోదకం తీసుకుంటారో లేదో? గురువుది కాదు, లింగంది. గురు పాదోదకం వేరే ఉంటుంది, లింగ పాదోదకం వేరే ఉంటుంది, తీసుకున్నారు కదా. అది పాదోదక. ప్రసాదీకరణం అంటే సమస్త ప్రపంచమైంది నీ దాన్ని, ఇంకా పరబ్రహ్మ స్వరూపం, ఇంకా శివుడిని, ఇంకా దాన్ని బట్టి అన్ని నువ్వే ఇచ్చావు కాబట్టి నీకే ప్రసాదీకరణం. అంటే ఈ పూలైనా కానీ నువ్వే ఇచ్చింది, ఈ బట్టలైనా కానీ నువ్వే ఇచ్చింది, ఏమే కానీ అది మంచిది కానీ చెడ్డది కానీ మొగుడు కానీ పెళ్ళాం కానీ బిడ్డలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కాస్త వాళ్ళని అక్కడ చిన్న డిస్టెన్స్ వస్తారు. ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే ప్రసాదీకరణం తీసుకునే దానివల్ల చూపించేదానికి అంత క్లీన్గా కనపడుతుంది అందరికీను. సరే కాస్త వెనక్కి కూర్చోండి, కాస్త మీరు అలా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఇప్పుడు ఏం కూర్చోండి కదా, తల్లివాడు కూర్చోండారు కదా. ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఎంత ఉండాలా మీకు ఎవరికైనా తెలుసా? కళ్ళు అదే డిస్టెన్స్ చెప్పండి. ఎంత సెంటీమీటర్ ఉండాలా, ఎంత ఎంఎం ఉండాలా, ఎంత మీటర్ ఉండాలా, ఎంత కిలోమీటర్లు ఉండాలా? ఎంత? అంతేనా? పర్ఫెక్ట్. అంటే ఇది ఉంది కదా, ఇంత మీ చెయ్యి ఇట్లా పెట్టుకోండి అన్న, ఇది ఎడం కుడి చేతిలో ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టండి, ఇలా స్ట్రైట్గా. డిస్టెన్స్ ఎంత ఉందండి వాళ్ళకి? అంత ఉండాల, లేకపోతే 10 mm డిస్టెన్స్లో ఉండాలా. స్ట్రైట్గా దాన్ని సైడ్ చేయండి, ఇలా స్ట్రైట్గా కూర్చొని స్ట్రైట్గా ఉండాలా. 2 చేతులు స్ట్రైట్గా, కళ్ళు ఆడిపోయకండి. దాన్ని ఇలా చూడాలన్నమాట. ఇలా చూసేదాన్ని బట్టి ఏమవుతుంది అంటే దీంట్లో మీరు కనపడిస్తూ ఉండరా? కనిపిస్తుందా అంటే వాళ్ళ దాంట్లో కనపడలేదు, దీంట్లో ఇంకా దాంట్లోనే కనపడుతుంది, కానీ క్వాలిటీ ఉండాలి. కనిపిస్తే ఏమవుతుంది అంటే దీంట్లో హర్బల్స్ ఉంది కదా, చంద్రకాంతశిలే, అదేమవుతుంది అంటే యాక్టివేషన్ అయిపోతుంది. ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఆ కంట్ల ద్వారా చూస్తూ ఉంటుంది కదా, లోపల అది ఆటోమేటిక్ ఆ లింగాన్ని ముట్టారు కదా, మీకు ఏమైనా కాస్త వైబ్రేషన్ ఉందా? దాన్ని ముడితే ఏమైనా అనిపిస్తుందా, ఫీల్ అవుతుందా? డిఫరెన్స్ అంటే ప్రయోగాలు ఇప్పుడు నేను జాదు చేసేకి వచ్చిండదు, సత్యాన్ని మన లింగవంత ధర్మ సత్యాన్ని చెప్పేదానికి వచ్చిండ. దాన్ని చూసినప్పుడు దాని టైమింగ్స్ ఉంటుంది, ఒకేసారి అర్ధగంట చూసేకి అయ్యలేదు, కాసేపు రిలీఫ్ తీసుకోండి. అలా డైరెక్ట్ మీరు 1 గంట చూడలేరు, ఎందుకంటే మీకు ప్రాక్టీసే లేదు కదా. ఇక్కడ ఆధారం ఉంటుంది, కూర్చుంటాం కదా కింద, ఆధారం తెలుసు కదా మీకు. అదే మూల వ్యాధి ఆధార చక్రం కాదండి, మూల వ్యాధి ఆధార చక్రం, మూలాధార చక్రం, ఆధార స్వాదిష్టాన మణిపురక అనాహుత విశుద్ధి ఆజ్ఞ సహస్రారం. అంటే 9 ఉంటాయన్నమాట. ఆధార స్వాదిష్టాన మణిపురక అనాహుత, ఆధార స్వాదిష్టాన మణిపురక అనాహుత విశుద్ధి ఆజ్ఞ శిఖ పశ్చిమ బ్రహ్మ. సహస్ర 7 డైరెక్ట్ వెళ్ళిపోయారు, మీరు పిరమిడ్కి వెళ్ళిపోయారు. వీళ్ళు మన లింగవంత ధర్మంలో ఉంది, అది ఫొటోస్ కూడా పెట్టాం గ్రూప్లో, మీరు చూసిండలేదు. మళ్ళీ ఈ గ్రూప్కి మీది ఉంది కదా, మీ గ్రూప్కి అంతా వస్తుంది అనమాట. మనలో ఉండేది ఎన్ని చక్రాలు? 9. అది చూసేదాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఆ కాంతి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్లోనే ఏంటి చూడాలంటే అది కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండ్లో చూసేదాన్ని బట్టి రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ యాక్టివేట్ అయితే మెథమెటిక్గా సైంటిఫిక్ చెప్పేది ఏమంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క రీతిగాను వాళ్ళు దాన్ని అనుభూతి పొందుతారు. ఎందుకంటే అది యాక్టివేట్ అయితే కొన్ని విషయాలు జరుగుతాయి. అది కంప్లీట్గా కావాలంటే దగ్గర దానికనే విశేషమైన చేసిన వీడియో ఉంది, దాన్ని పెడతాను. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ చూపిస్తుంటా, నాకు డీటెయిల్స్ కావాలంటే మీకు అంతా అది వస్తుంది, A to Z ఏమేమి ఎలా అవుతుంది అని అది వస్తుంది. దాన్ని మీకు పెడతాను, చూడండి. ఎందుకంటే చెప్తున్నట్లే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు.
చూడొచ్చు అంటే కన్ఫర్మ్ కాదు. మళ్ళీ చూసే దాని వల్ల ఏమవుతుంది, లెఫ్ట్ సైడే పెట్టుకొని మీరు కింద పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఆ లెఫ్ట్ సైడ్ వల్లే చూడాలి కంపల్సరీ. మనకి ఇదే శ్రేష్టం, అవును కదా. రైట్ సైడ్లో ఎవరైనా చూసేది పెట్టారా? ఆ పాపలు కాస్త ఎవరిదండి మేడం మీద. ఎందుకు చెప్తానంటే మెయిన్ సబ్జెక్ట్ అనమాట ఇది. లింగవంత ధర్మంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోలేకపోతే మేము బతికింది ఒకటే, సత్యను ఒకటే. దీనికి మేము లింగవంత ధర్మంలో బతకాలి. ప్రపంచంలో మన అంటే ఎట్లట్లా ఏమి లేకుండా వాళ్ళు మారి మసనే అంటే తెలుసు కదా, జగత్తుల్లో ఉండే దైవాలంతా నమ్మిండేవాళ్ళు ఇప్పుడు ఎలాగో ఉండిపోయారు. ఇట్లా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిండే ధర్మం వాళ్ళు మేమెందుకు ఇలా మూలు పడిపోయాం? అవును కదండి, గొప్పది కదండి మన ధర్మం. గొప్పదో కాదో మీరే చెప్పండి. గొప్పది కాదు అంటే నేను చెప్పదు, గొప్పది కాదు. దీన్ని ఇడిస్తే ఈ ఎక్స్ట్రీమ్ ఇంకేవది లేదు. ఎందుకంటే దాన్ని చూసేదాని వల్ల ఏమవుతుంది అంటే లోపల నర్వ్ సిస్టమ్ ఉంటుంది కింద మూలాధారానికి. ఆ చంద్రకాంత శిలైలి పావక ఉట్టి ఈడా పింగళ మధ్య అనిల తుంబేంటి కదా. మీరు కుండలిని క్లాస్కి ఎవరైనా పోయితే తెలుస్తుంది. ఈడా పింగళ అని ఉంటుందా మేడం? సుషుమ్న నాడి అని ఉంటుంది. అది ఏమవుతుంది అంటే ఆ నర్వ్ సిస్టమ్ లోపల యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అది యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది, పీనియల్ గ్లాండ్ అంటే ఆత్మ. ఇప్పుడు పరమాత్ముడు ఉండేదానికి ఎలా గర్భగుడి ఉందో మన ఆత్మతత్వం ఉండేదానికి మెయిన్ మందిరం యావది అంటే అది పినియల్ గ్లాండ్. యావది పినియల్ గ్లాండ్ తెలుసు కదా, వాళ్ళకి తెలిసింటుంది. మీకు తెలుసా అది పినియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? పినియల్ గ్లాండ్. పినియల్ గ్లాండ్ అనేది బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది పినియల్ గ్లాండ్. అర్థమైందా అండి? అష్టదళ అంటే దానికి కూడా 8 కోణాలు ఉంటాయి లోపల, బ్రెయిన్కి కూడా. దాని సెంటర్లో ఉంటుంది. ఆ పినియల్ గ్లాండ్లో ఏమవుతుంది, మెలాటోనిన్ అనే గ్రంథి స్ఫురిస్తుంది. దాన్నే ఏమన్నారు శరణులో? ప్రసాద అని చెప్పింది కదా, పాదోదక ప్రసాద. అంటే వాళ్ళకి ఎలా అంటే ఓ గ్రంథి రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆరోగ్య స్థితి ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది. 14 హెర్బల్స్ మేము ఎందుకు యూజ్ చేశారు వల్ల అంటే ఎవరు కూడా పర్ఫెక్షన్ లేదు. అందరికీ ఒక్కొక్క కాయలో ఉంటుంది. ఒకరికి తొగ్గు ఉంటుంది, ఒకరికి కఫా ఉంటుంది, ఒకరికి వాతం ఉంటుంది, ఒకరికి పిత్తం ఉంటుంది, ఇంకొకరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొన్ని జనాలకి కళ్ళే కనపడవు, కొన్ని జనాలకి ఎంటుకలే ఉండవు, కొన్ని జనాలకి షోలే కనపడవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. 3 వ్యాధి అంటే కఫ పిత్త వాత, ఈ 3 ఆయుర్వేదిక్ చదివింటే తెలుస్తుంది. కఫ పిత్త వాత ఈ 3 కరెక్ట్గా ఉంటే మంచి ఆరోగ్యంతో ఉంటాడు. కఫ పిత్త వాతము మళ్ళీ నేత్ర దృష్టి, శరీర ఆరోగ్య అంటే ఆయస్సు వృద్ధికి ఏమేమి కావాలో అదన్నీ హర్బల్స్ని అంటే గిడమూలికతోటి దాన్ని అంటే గిడమూలికలు కాలుస్తున్నట్లే చచ్చిపోతాయి. అవును కదా, మీకు అంతా డౌట్ అదే ఉంటుంది. ఏమంటే గిడమూలికలు అది చూస్తే నల్లబడిపోయింది, మీరు చూస్తే గిడమూలికలు అంటూ ఉండరు అంటారు. అవును కదా, కానీ ఆవుని దహించినా కానీ దీంట్లో యూస్ చేసినా కానీ దహించేదాన్ని కాదు, యూస్ చేసినా కానీ అవి చావవు, యాక్టివేట్ అవుతాయి. ఏమంటే యాక్టివేట్ అయ్యేదాన్ని దాన్ని పాడింటారు హర్బల్స్. కెరెన్న కంతెలో పెట్టింటారు కదా లోపల, దాన్ని ఇడిచి పైన తుప్పత్ కంతే అది పైన పెట్టిండేది. మీకు షైనింగ్ కనపడుతుంది కదా, లోపల ఉండేదంతా ప్యూర్ హర్బల్. రోమమస్తకి, రాళ, ఇంగళిక వస్తాయి, రఘు ఇలాంటివి వస్తాయి. 14 అంజనాలు వస్తాయి. మళ్ళీ స్పెషల్గా ఏమైంది అంటే 108 రకాలు. అంటే దాని బరువు చూసారా మీరు? చూసారా ఎలా ఉంది బరువు? దాంట్లో ఏమో ఉంది అనిపిస్తుందా లేదు? మరి మీరు మామూలు మీ లింగాలు కొన్ని దేవస్థానాలు పోయి చూడండి, యాదవ శివాలయంలో గొప్పగా షైనింగ్గా ఉంటుంది. దాన్ని చూస్తున్నట్లయినా మీ లోపల ఉండే ఆలోచనలు అంతా చల్లబడిపోతాయి. నేను ఇంటికి పోతే చాలప్ప, నాకు అన్నీ సంపూర్ణమైపోయింది అనిపిస్తుందా లేదో? అలాంటి లింగాల్ని బసవాది ప్రమతులు అప్పుడే చెప్పేశారు 12వ శతమానం. అంటే 800 ఇయర్స్ బ్యాక్ అంటే ఏమంటారు తెలుగులో? క్రితమే చెప్పేశారు. ఇప్పుడు ఐ థింక్ 900 ఇయర్స్ కంటిన్యూ అవుతుందన్నమాట. అప్పుడే చెప్పారు. ఎందుకంటే అది శివాలయంలో ఉండే కంతే శివుడికినో మన చేతిలో ఆమె చేతిలో ఉండే లింగానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అడగందా ఉందా అమ్మ? శివాలయంలో ఉండే లింగానికి దానికి వ్యత్యాసం కనపడిందా మీకేమైనా? రెండో ఒకేలా కనిపించిందా? కానీ అది గౌరవ స్థానంలో ఉండే లింగము. కానీ ఇది మన లింగవంత ధర్మంలో
ఉపయోగి ఉపయోగి ఉపయోగం చేయాల్సిన ఒక లింగం. ఎందుకంటే ఆ 14 నర్బల్స్ యూస్ చేసే చంద్రకాంత శిలని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ నర్వస్ సిస్టమ్ ఈడపింగళం ఇంకా సుషుమ్నలో ఒక శక్తి క్రియేట్ అవుతుంది అనమాట. ఆ శక్తి వచ్చి ఏమవుతుంది, ఆ పినియల్ గ్లాండ్ ఓపెన్ చేస్తుంది. కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యేది ఇంపార్టెంట్ కాదు, దానివల్ల ప్రయోజనం ఉంది, ఆరోగ్యం గురించిను ప్రయోజనం ఉంది. బొచ్చు కరిగిపోతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, రోగాలు రావు. కంట్లో ఇంకా మీ కంట్లో అందరూ చూస్తూ ఉంటే ఏమో అంత ఏడ్చేవాళ్ళగా అట్లా కనపడుతుంది, కాంతిలా కనపడలేదు. నాదంటే జర్నీ చేసాను అలా కనపడుతుంది. కానీ ఒక లింగం అమ్మ ఆప్షయం ఎవరు అకస్మాత్ మీరు ఏమైనా అలా లింగ చూడండి, వాళ్ళు చష్మా పెట్టుకున్నారు, వాళ్ళు నొక్కుతూ ఉంటారు, నాకు కనపడలేదే అది ఎట్లు చెప్తా ఉంటాడు అని. ఆమె చూడండి, అంటే నేను చెప్తా ఉండేది మనకి కండ్ల చైతన్యమే వెళ్ళిపోయింది. లింగం ఎట్లా అంటే ఎట్లా లింగాలు ఎట్లా ఎలుగుతూ ఉందో అట్లా ఎలుగు నేత్రంలో ఉంటుంది. వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళు ముట్టే చాలు, అది అయిపోతుంది, పరుషం అయిపోతుంది. పరుషం అంటే తెలుసు కదా, ఒక కబ్బిణమైనా కూడా దాన్ని ముట్టుతే పరుషం అనేది అది బంగారం అయిపోతుంది. అట్లా శక్తి ఉండేది పరుషము. లింగము మనల్ని పరుషం చేసేస్తుంది. అంటే ఫస్ట్ శారీరకంగా స్టడీ చేసేస్తుంది మనకుండే రోగాలు ఫస్ట్, తర్వాత ఏమవుతుంది మన కోరికలు. ఈ ఏమవుతుంది సుషుమ్న నాడిలో పీనియల్ గ్లాండ్ పోతున్నట్లనే మెలాటోనిన్ గ్రంథి అని వస్తుంది కదా మీకు. ఈ ప్రపంచం అని మీరిండే అగాధమైన ఒక చైతన్యము, ఒక శాంతతి, ఒక ప్రశాంతతి, ఒక అనుభవము. వీళ్ళకేమో చాలా కష్టం ఉంది జీవితంలో. ఎంత కష్టం అంటే ఇంకా రేపైతే అయిపోయి ప్రళయమే. అంత కష్టం ఈ అమ్మకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడంటే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఏంటమ్మా పంచాంగం చెప్పాలా? నేను చెప్తాను లేండి. అంటే వాళ్ళకి ఎట్లా అయిపోయింది అంటే ఇదేమబ్బా సోర్ చెప్తా ఉండరని. కాదమ్మా, బతికే రీతి అమ్మా. వాడు పనుకొని నీ కొడుకు నువ్వు ఇంటే కదా వాడిని లేపేది, నువ్వే పనుకుంటే ఎలా? దయచేసి ఎవరు కూడా డియాక్టివేట్గా ఉంటే నన్ను అడగండి, యాక్టివేట్ చేస్తాను. మళ్ళీ లింగం ఇచ్చి కుక్క పెట్టేస్తా. ఇక్కడ వాళ్ళు కింద చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏమో సూట్ నీదంటే నేను సచ్చి పొద్దుకి 10 ఏళ్ళు కావాల్సింది. ఎందుకంటే అంత మానసిక స్థిమితి కోల్పోయాను, నేను పిచ్చోడైపోయాను. మన తల్లిదండ్రికి కూడా ఇలాంటి గొప్ప సాధన అంటే తెలియదు, చెప్తే వినే అంత పేషెన్స్ లేదు వాళ్ళకి, అర్థమైందా? దాన్ని బట్టి నేను అలా తయారయ్యాను. నేను చచ్చిందంటే ఇప్పుడు మీ జనాన్ని చూసే భాగ్యం నాకు ఉంది. ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది మా లింగాంత ధర్మం. ఆ నాశనం అయిందే దాన్ని నా వల్ల లేపించేదానికి నన్ను చచ్చే వరకు పిలుచుకొని వెళ్ళిపోయాడు పరమాత్ముడు. అదే బతికి లేదు చంపేశాడు ఫస్ట్. అస్సలు నాకు ఏమీ లేదు ఈ ప్రపంచంలో అనే అనుకునేస్తాను. ఎందుకంటే అండి మేము తల్లిదండ్రి అని నమ్ముకుంటాము, వాళ్ళ మాకు విషయం పెట్టే పరిస్థితి వచ్చింది. విషయం అంటే వాళ్ళు పెట్టలేదు, కానీ జ్ఞానం లేకపోతే మరి మీరేం పెట్టినట్లా? మా ధర్మం గురించి మీరు చెప్పలేకపోతే విషయం పెట్టినట్లే కదా. మరి వాళ్ళు బతికిందే ఒకటే, సచ్చింది ఒకటే. అప్పుడు ఒక చిన్న లింగం ఉంది నా దగ్గర, ఆ లింగాన్ని చూశానండి. ఇదే కాన్సెప్ట్ తోటి పెట్టి, ఎందుకంటే ఇది సైన్స్, ఇది నేను చెప్తా ఉండే సోది కాదు, లేకపోతే రాసిండే కథ కాదు, సైన్స్ ఇది. ఆయన అలా తయారు చేశారు 770 జనాల్ని. నా చేతిలో ఒకరు చేసాకైతుందో ఇద్దరు చేసాకైతుందో తెలియదు, కానీ నేను అయ్యాను కాబట్టి మీకు తెలిపిస్తూ ఉండాను అంతే, సరేనా? దాన్ని చెప్పేది పెద్దది కాదండి, ప్రాక్టికల్గా అనుభవించాను. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చిన దినమో నాకు ఎవరు రాలేదు, ఒకడే అయిపోయాను. ప్రస్తుతానికి ఒకడే ఉండాను, అప్పుడు ఒకడే అయిపోయాను. ఎందుకంటే అది ఎలా తయారైంది అంటే మానసికంగా దైహికంగా బలహీనుడైపోయాను, పిచ్చోళ్ళ అయిపోయాను. అప్పుడు ఏమైంది, ఒక నైట్ కూర్చొని ఓ లింగం ఇచ్చిండ్రి మా గురువుగారు. అదే ఇట్లా సైంటిఫిక్ ఇట్లా క్లాసులు నేను ఇట్లా చేస్తుంటానో వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. నేను చిన్నవాడు అనమాట. మా మామ నాకు లింగం ఇచ్చాడు, దీన్ని పెట్టుకోండు, ఎమర్జెన్సీకి పూజ చేయి, మంచిది అవుతుంది, నువ్వు అడుక్కుంటే డిస్టింక్షన్ వస్తావు, అట్లా ఎట్లా అంటే హాస్పిటల్ ఇచ్చేసిండు. నేను నెంబర్ 1 స్టూడెంటే. కానీ 8th ఇంకా ఇంగ్లీష్ మీడియం వచ్చాను. ఇంగ్లీష్ మీడియంలో అంత 100కి 100 తీయలేకపోయాను. ఎందుకంటే కన్నడ కన్వీనియంట్ ఉండే, దాంట్లో ఇప్పుడు 2 బుక్కులు రాశాను. కానీ ఇంగ్లీష్ అంత కన్వీనియంట్ కాలేదు, ఎందుకంటే బేసిక్ లింక్ అట్లా రాలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిండేది నేను కన్నడ. కాబట్టి అలా చేశాను, డిప్లొమా చేసుకున్నాను, మళ్ళీ పీయూసీ చేసి మళ్ళీ డిగ్రీ చేశాను. పుస్తకాలు రాయాలి కదా అని. అప్పుడు పీయూసీలోనే చచ్చిపోతాండి నేను. అట్లా మానసికంగా అయిపోయాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచము మేము పడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే చెయ్యి వదిలేస్తుంది మమ్మల్ని, ఎవరు పట్టరు. వచ్చి వాడు పడాడు అంటే 10 జనాలు వచ్చి పక్క నొక్కుతారు.
అట్లా ప్రపంచంలో మేము బతుకుతూ ఉంటామంటే ఇట్లా గొప్ప ధర్మం ఉంది లింగవంత ధర్మం. దీంతో ఒక లింగవంతుడు ఇడీ ప్రపంచాన్ని పరివర్తన చేశాడంటే ఇంత గొప్ప ధర్మం, ఇడీ ఇడీ సృష్టి స్థితి లయానికి గొప్పవాడైపోయాడంటే, దేవుళ్ళనే శాసించగలగా శక్తి వాడికి వచ్చిందంటే దానికి కావాల్సిన ముఖ్య వస్తువు యాది? ఇష్టలింగం. అవునా కాదు? పోతే డైలీ పెట్టుకుంటారు కానీ మోక్షం దొరుకుతుంది. అది కొన్ని జనాలకు మాత్రమే సిద్ధి కావాలా దానికంతా. దాన్ని అఘోరీలు ఉంటారు చూస్తారా, వాళ్ళది కఠినం తెలిసిందా? బట్టలు వేసుకోలేదు, చూసిన వాళ్ళంతా వస్తారా అనుకుంటారు. వాళ్ళ వైయక్తికం వాళ్ళది. కానీ మనలో బట్టలు వేసుకొని కూడా మోక్షానికి పోవచ్చు కదా. అట్లా పిచ్చలా మాంసం తినలేకున్నట్ల, ఎలా ఎక్సెట్రా ఉండలేకున్నట్ల మేము ఉన్నట్లనే మేము మోక్షానికి పోవచ్చు కదా. ఇట్లా గొప్ప ధర్మాన్ని ఎక్కడైనా చూసారా? వేరే వాళ్ళకి సిక్కులేకున్నట్ల కులుతుండరు కాబట్టి వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళకి మా ఇట్లా గొప్ప ధర్మం దొరకలేదు కానీ వాళ్ళు అబద్ధంనే పెట్టుకొని దాన్నే సత్యమని ఇప్పుడు ప్రస్తుతానికి మనదే గొప్పది అని చెప్పుకుంటుంటారు. కానీ గొప్ప ధర్మం యాదండి? ప్రపంచంలో యాదండి? మీరే చెప్పండి కదా. అన్ని ధర్మాలు వచ్చిన వాళ్ళని కూపెట్టుకున్నట్ల వాళ్ళు మోక్షానికే పిలుచుకొని పోయిండే ధర్మము వీరశైవ ధర్మం. అర్థమైన కాయక దాసోహ తత్వం ఇచ్చి ఇంకొకరికి చెడు చేయలేకున్నట్లు చేసే ధర్మం ఇచ్చింది లింగవంత ధర్మం. ఈ ప్రస్తుత ప్రపంచం ఏం మనకు కనపడుతోంది, ఇది సత్యం కాదండి, ఇది అబద్ధం. దీంట్లో ఇంత కూడా సత్యం లేదు. ఎందుకంటే ఒక యోగికి ప్రపంచం లేదు. అవును కదా? ఉందా? ಸರ್ವಜ್ಞ ವಚನ తెలుసా మీకు? ಜಗವು ಶಿವನೊಳಗುಂಟು ಜಗದೊಳಗೆ ಶಿವನಿಲ್ಲ, ಜಗವು ಶಿವನಿಂದ ಬೇರಿಲ್ಲ, ಈ ಬೆಳಗನು ಭವಹರನೇ ಬಲ್ಲ ಸರ್ವಜ್ಞ. జగవు శివనొಳగుంటు. ఈ శివుడిలో జగముందంట, జగత్తు. కానీ ఈ జగత్తులో శివుడు లేదంటే ఏంటంటే జడ వస్తువు. పంచభూతాలు జడాలే కదా, దానికి ఏమైనా చైతన్యం ఉందా కదా? జడ వస్తువు. జగవు శివనొಳగుంటు జగదొಳಗೆ శివనిಲ್ಲ, జగవు శివనింద ಬೇರಿಲ್ಲ. ఎందుకంటే వాడే కదా తయారు చేసింది. యావది సృష్టి అయ్యి యావది ఉండి యావది దాంట్లో లీయమవుతుందో అదే లింగం. అవును కదా? తెలుసా లేదా? ఇది సమస్త సృష్టి, సమస్త ప్రపంచం, సమస్త జగత్తు కూడా ఎందులో సృష్టి అయ్యి ఎందులో ఉండి ఎందులో లీయమవుతుందో అదే లింగం. తెలుసా లేదా? లింగం అంటే ఏంటి లింగం అంటే? శివుడా? చెప్పండి, పటపట చెప్పాలా. ఇంతంతా చెప్పాను, మళ్ళీ మీరు చెప్పలేకపోతే నాకు బేజారైపోతుంది. లింగం అంటే ఏంటి? సమస్తం ఎందులో దాంట్లో పుట్టి దాంట్లో ఉండి దాంట్లో లీయమవుతుంది అది లింగం. అంటే యావదది? యా వస్తువు అది? చెప్పండి. అదే ఇష్టలింగం. లింగం అదే లింగం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నాను నేను. లింగం అంటే ఏంటి? లింగంది డెఫినేషన్ నేను చెప్పేస్తాను. దాని కుత్రము యావది సృష్టి అయ్యి యావది ప్రస్తుతం ఇట్లా ఉంది దాంట్లో లీయమైపోతుంది. అంటే ఇది ఎలా సృష్టి అయింది మళ్ళీ దాంట్లోనే లీయం కాలం. అవును కదా? దాన్నే లింగం అని పిలుస్తాము. అవునా కాదు? పటాపట ఇంకా వేరే వాళ్ళు చెప్పండి. కరెక్ట్ అది. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? లింగం అంటే పరమాత్ముడండి. లింగం అంటే పరమాత్ముడండి స్వామి. దాంట్లో నిరాకార సత్ చిత్త ఆనంద నిత్య పరిపూర్ణమైన పరబ్రహ్మ వస్తువు మనలో ఉండేది ఆత్మ వస్తువు. ఆ ఆత్మ వస్తువు పరమాత్ముడికి ఇంకా వేరే కాదు, భిన్నం కాదు. కానీ మేము చేసిన కర్మం బట్టి మాకు 84 లక్ష జీవజన్మ రాశిలో పరమాత్ముడు తిరిగాడి వాడు అక్కడే అయ్యో అనుకోని నన్ను మర్చిపోని నాలో లీయం కాకుండా ఆనంద వైరాగ్యాన్ని పొందకుండా వాడు అలాగే ఉండిపోని ఒక మాయని సృష్టి చేసి పెట్టాడు. మాయనే ప్రపంచం. అర్థమైనా? ఈ ప్రపంచమే మాయ. కరెక్ట్గా మీరు సాధన చేసి చూస్తే ఆ పినియల్ గ్లాండ్లో మెలాటోనిన్ అనే గ్రంథి వస్తే మీలో నిదానంగా ఆరోగ్యం కోలుకుంటుంది, మీరు అనుకున్నంత సిద్ధిస్తుంది. మీర ప్రపంచాన్ని శాసించేంత శక్తి మీకు వస్తుంది. ఇడీ అతి దేవతలు కూడా, ప్రపంచంలో ఉండే 3 కోటి దేవతలు కూడా యావైనా ఒక ధర్మంలో సరిగ్గా సాధన చేస్తే వాడి కాళ్ళు కింద పడింటాయంటే అది లింగవంత ధర్మం, లింగాయత ధర్మం, వీరశైవ ధర్మం. ఎందుకంటే వీరశైవం అని ఎందుకు వాడుతాను అంటే మేము చూడండి, వాళ్ళు
వాళ్ళు ಬೇರೆ అన్నవాళ్ళు ಬೇರೆ అనుకునే పోని సరేనా. ముస్లిం వాళ్ళు ఎవరైనా కానీ ఒకరు కొడుతుండాలని 10 జనాలు వచ్చి వాళ్ళు కాపాడతారా లేదా? మనలో అది ఉందా పద్ధతి? ఉందామండి. మాకు ఎంత చచ్చిపోయింది చూడండి. అట్లా పరిస్థితికి మేము వచ్చేసాం. కానీ లింగాయతులకు ఉండే శక్తి అంత గొప్పదన్నమాట. అర్థమైందా అండి? అది యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ శారీరకంగా మీరు కంఫర్టబుల్ అయిపోతారు. కంఫర్టబుల్ అయినాక ఏమవుతుంది, సంసారంలో ఉన్నా కానీ మీకు ఎప్పుడు కూడా మీ మైండ్ ఎలా ఉండాలి అంటే గురువు ఇచ్చిండే మంత్రంతో ఎప్పుడు నేను ఎవరి సొత్తు, నేను ఎవరి సొత్తు, మీరు అందరూ ఎవరి సొత్తు, దాని నెనపుల్లోనే ఉండాల. దాని నెనపులో ఉంటే మీరు దాన్ని చేరుకోలేరు అని అయ్యప్పకి తెలిసిపోయిందనమాట. దాన్ని బట్టి దీన్ని తయారు చేశారు. ఇది అలా అయినప్పుడు ఆ రియాక్షన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఆ గ్రంథి రిలీజ్ అయినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఇప్పుడు నార్మల్గా ఉండే మీరు ఒక గొప్ప వ్యక్తి అయిపోతారు. గొప్ప వ్యక్తి అంటే ఎలా తెలుసా? డబ్బులతోటి కాదు. ఎవరు యోగిలదంతా మీరు కథలు కాదంబరీలు అంతా ఏంటారు అవును కదా. బంగారంతో ఎవరైనా ఉంటారా? కొన్ని జనాలు ఉంటారు ఇటండి డోంగిలు. పరిపూర్ణంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఎందుకంటే సమస్త సృష్టిలో ఉండే పరబ్రహ్మ వస్తువు నేనే అయినప్పుడు నాకేం కావాలా? అంతా నాదే కదా, అంతా నాదే కదా. ఆ స్థితికి మీరు తలుపునప్పుడు ఏమైపోతుంది, 84 లక్షల జీవరాశిలో ఉండే పరబ్రహ్మ వస్తువు నేనే అని అర్థమైపోతుంది. అది ఎంత త్వరగా అర్థమైపోతుంది అప్పుడు మీకు దీని గురించి మోహం వెళ్ళిపోతుంది. ఆ మాయ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు డబ్బులు కానీ ఆ మహాసిద్ధి, ఆ సిద్ధిని మీరు ఆ సిద్ధి అనేదానికి ఇంకా మోక్షం పొందాక మీరు కింద పెట్టండి అమ్మా, మీరు కింద పెట్టండి లింగము. మోక్షం పొందాక ఏమవుతుంది అంటే అండి, నేను చచ్చిపోయే స్థితికి పోయినాను కదా, ఆ స్థితిలో నేను యోచన చేశానమాట. ఏంటి ఇలా చచ్చిపోతుండాను కదా, ఏం చేయాలా అని అప్పుడు కూర్చొని ఆ సన్న లింగం పెట్టుకొని చూస్తూ ఉంటే చంద్రుడు ఎలుగుండే, లైట్ ఉండిండే చంద్రుడు ఎలుగు. చంద్రుడు పున్నమ అనుకుంటాను, కిటికీలో రెండు కాంతి వస్తూ ఉండే చూస్తున్నాండి లింగం. అంతే ఈతకి ఫుల్ మొత్తం అంటే నాకు భోజనము నీళ్లు ఏమి చేస్తుండే అది. ఒక 5 years అది అయినాక తర్వాత ఈ లింగం గురించి తెలిసాక సాధన చేసి ఒక పూట తింటుంటే నేను ఇప్పుడు కూడా అంతే. కార్యక్రమానికి వచ్చాను కాబట్టి 2 పూటలు 3 పూటలు తింటాను, లేకపోతే ఒక పూట తింటాను. ఎందుకంటే ఒక పూట తినేవాడు యోగి, 2 పూట తినేవాడు భోగి, 3 పూట తినేవాడు 4 పూటవాడు నేను తిని చూస్తాను. ఓకే, అదైనప్పుడు చెప్పొచ్చు, అనుభవం అంటే చెప్పొచ్చు కదా. అలా అయినప్పుడు ఏది మీ ఇష్టలింగం అండి, నాది కాదు, నాది. సో మీరు కనపట్టి మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఇంకా చిన్నోడు కదా, మేము పెద్దోడా, మీకు ఇంకా చిన్నోడు కదా, మీకు తెలియదు. దానికే చెప్తుంటాను, మీరు మన ధర్మానికి మన గురువులు ఇచ్చింది మీరు ఇచ్చిన దాంట్లో నేను బతికిపోయాను. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఎప్పుడు నాది నీది అని రాకూడదు. ఇక్కడ నేను నువ్వు అని ఉండరాదు. ఎందుకంటే నాను అనే దాంట్లో 2 అర్థం ఉంది. ఒకటి శారీరకంగా నేను, ఒకటి ఆధ్యాత్మికంగా నేను. లోపల నువ్వేమి కాదు, ఏమి అదే ఆ సున్నే పరబ్రహ్మ వస్తువు. ఆ సున్నా ఉంది కదా, అదే పరబ్రహ్మ వస్తువు, ఇంకేం వేరే ఏం కాదు. కొత్తదేం కనిపెట్టలేదు, ఆల్రెడీ ఉంది లోపల. కానీ దాన్ని తెలుసుకునే దానికి ఇదే కారణం. ఆ వదిలేశానండి నేను. తర్వాత ఏమైంది, ఒక గురువు దగ్గర పోయాను, సాధన చేశాను, బాగా సాధన అయింది. క్రియాకుండలిని అని కుంభక చేశాను బాగా. అప్పుడు కాస్త అంటే 3 పూట్లు తినేవాడు ఒకేసారి ఇడిసేస్తే ఎలా అవుతుంది, హింస అయిపోతుంది. ప్రాణాయామం చేశాను, తర్వాత ఏమేమో చేశాను. ఆ లోపల చైతన్యం కనపడ కదా, అది మళ్ళీ కనపడలేదు. ఎలా అయిపోయింది అంటే నాకు భయం ఎక్కేసింది. అబ్బాబ్బా ఇదేం ఇట్లా నాకు అయిపోయింది కదా, ఏం చేసేది ఇప్పుడు, దాన్ని ఎలా అయినా కనిపెట్టాలి కదా. అది కంప్లీట్ కాలేకపోతే నేను ఇక్కడ వచ్చేకైతే లేదు. కరెక్టా, అవునా కదా, కరెక్టా కదా? నేను వచ్చేదానికి కారణం అంటే ఆ శక్తి, అంటే మీ అందరూ ఆశీస్సులు. ఎందుకంటే మీలో మా లింగవంత ధర్మంలో ఆ గొప్ప ఆ సంకల్పం అలా మిగిలిపోయిందనమాట.
మీరంతా కోరుకున్నారేమో మా ధర్మం నశించిపోతోంది, దీన్ని ఉద్దీపన చేసేదానికి ఎవడనో ఒకటి రాకూడదు అని. అది నేనేంటనో అని నేను చెప్పుకోను, కానీ అయ్యే వాళ్ళకి సహకారం నేను ఇస్తాను. ఎందుకంటే అప్పుడు నేను చచ్చేటప్పుడు నన్ను బతికించింది ఈ లింగవంత ధర్మం, కరెక్టా? ఆ లింగం చూసి ఆ చైతన్యంని పుడుకుతూ వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది, ఈ శరీరం నేను కాదు. అని చెప్పండి, శరీరం నేను కాదు, ఇదంతా సుళ్ళు, ఊరికే తొక్క అంతే. సుళ్ళు పైన ఏం కనపడుతుండనో అది అబద్ధం, నేనే అబద్ధం. మరి నిజమైన నేను ఎవరు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి చెప్పండి, మీకు ఎంత తెలుసు అని చెప్పండి. నాశనం లేనిది అంటే పంచభూతాన్ని ఇంకా నశించిపోయింది, యావ వస్తువు కూడా దాన్ని చంపలేదు, అది ఆత్మ. పరమాత్ముడు అంటే ఏంటి? అదే మీరంతా దీనికి పైన చెప్పరాదు, నాకు నాను ఆత్మ, నన్న తండ్రి శివ పరమాత్మ, నేను ఆత్మ, నా తండ్రి శివ పరమాత్మ, నా ఇల్ల శాంతిధామ ముక్తిధామ పరంధామ చెప్పారా? మళ్ళీ వెళ్ళిపోతాను నేను, ఇంత క్లోజ్, మళ్ళీ మాట్లాడతారు చెప్పండి, మీరే మాట్లాడాలన్నా. ఎక్కడ ఉండాడా పరమాత్ముడు? శాంతిధామంలో ఉండాడా? మనలోనే ఉండాడండి. అజ్ఞానులు అయిపోయినామండి మేము, మనలోనే పడి సక్కరట. నెక్స్ట్ సంచలన కావాలి కదా, అప్పుడు మళ్ళీ ఏం కావాలా? నాకు ఆ వస్తువు కావాలా? మంచి సైంటిఫిక్ ఇష్టంగా చేపించుకున్నాను, నా దగ్గర ఉంది, చూపిస్తాను. స్వామి గారు మాట్లాడుతూ ఉంటారా? రండి తను. అదేమైపోయిందంటే మాట్లాడేది కాదు, బిజీ ఉంటారా? మీ టాపిక్ ఇంపార్టెంట్ కదా, మాట్లాడారు అంటే మీరు దీన్ని వింటేనే ఇంపార్టెంట్. మళ్ళీ ఏమైపోయిందంటే నేను మంచి సైంటిఫిక్ ఇష్టలింగాన్ని తీసుకొని దాన్ని సాధన చేసింది. అంటే నేను ఒక 6 months నాకు టైం పట్టింది అనమాట. 6 months 3 గంటలకి లేచి 3 గంటలకి కాస్త ఇది గోరువెచ్చని నీళ్ళు, ఉషప్ప అని అమృత సమాన అని ఒక మాట ఉంది. ఉషప్ప అని అంటే సూర్య ఉదయానికి ముందట మునుపు శ్రీరామదాసుకి వెళ్ళిపోయారు, మునుపే. అప్పుడు లేచి గోరువెచ్చని నీళ్ళు తాగితే అది అమృతానికి సమమంట, మాలో ఉండే ఎన్నో కోటి జబ్బుని నివారిస్తుందంట. అలా ఏమైంది అంటే మళ్ళీ అది నివారణ అయింది కాబట్టి అలా ప్రాక్టీస్ చేశామన్నమాట. మా గురువుగారు నాకు సహకారం ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు, అలా పరిస్థితికి వాళ్ళు పోయారు, కానీ నేను పోవలేదు. నేను అలా పెయింట్ ఇక్కడ వస్తూ ఉంటున్నా, అది నాకు కొద్దు. వాళ్ళు కమర్షియల్ అయిపోయారు, వాళ్ళని వదిలేశాను. నాకు ఎవరు కావాలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ దగ్గర దీక్ష తీసుకొని వచ్చేసాను ముందర. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెడ్డగా చెప్పను అంటే, పేరు చెప్పను అంటే, మనిషి ఒక సాధనకి ఎదిగేటప్పుడు లేపాలి, పడేయకూడదు. వాడిలో నాకన్నా చిన్నవాడు, వాడిలో అగాధమైన అనుభవాలు కలుగుతుండే అంటే వాడిని గొప్పవాడిని చేయాలి తప్ప దాన్ని సాధన చేయొద్దు అని స్టాప్ చేయకూడదు. అలా చేశాడనమాట. మళ్ళా వచ్చినాక నేను నాది ఏముంది కంటిన్యూటీ చేసుకున్నాను. కానీ అతీతమైన అనుభవాలు షురువు అయ్యాయి లోపల. ఆ లింగం చూసేదాన్ని బట్టి 6 months అయింది. 6 months వరకు ఏం లేదు. నేను ఒక దినం ఇట్లా కూర్చొని యోచన చేస్తున్నాను, ఇష్టలింగంలో ఏముంది పారాయణ, ఏం 6 నెలలు శ్రమపడాను, ఏమి దీంట్లో ప్రాఫిట్ లేదు కదా, ఊరికే చూసేది అంతే. అంటే నాకేమైపోయింది అంటే నాకు అలర్జీ ప్రాబ్లం ఎక్కువ ఉండే అన్నమాట. ఆటోమేటిక్ తగ్గిపోయింది, అది నాకు తెలియదు. మళ్ళీ మానసిక స్థిమితి కోల్పోయింది కదా, అంటే పిచ్చోడగట్లయిపోయింది, అది నాకు స్మృతి లేదు. అది అంతా సరిపోయింది కానీ తెలియదు. కానీ అబద్ధ దినం కూర్చొని అలా ఉన్నాను. కూర్చుంటే ఏమైపోయింది, శివగా ధ్యానం అయింది. నలుగురిని ఆమె కూర్చుండారు కదా, ఆ స్థితిలో కూర్చొని నేను సుఖాసనంలోనే సాధన చేసింది. నేనేం పద్మాసనం వేయలేదు, సుఖాసనం కూడా చేయొచ్చు. అలా చేశాను కాబట్టి ఒక అతీతమైన అనుభవం కలిగింది. ఎలా అనుభవం అంటే శరీరాతీతమైన అనుభవం. అది ఏమైంది అంటే శరీరం లేదు నాకు అసలు, లోపల ఆదరణ కాబట్టి బ్రహ్మాండానికంతా మొత్తం ఎలిగే. అది ఏమైపోయింది అంటే ఆవృతం అయిపోయింది. ఆవృతం అంటే ఇంకా చెప్పలేము దాన్ని. కరెంటు సన్నది అంతే, అది బల్బు తను పడితే చచ్చిపోతారు. కానీ ట్రాన్స్ఫార్మర్ చూసారా, ప్రొడక్షన్ లైన్ చూసారా, పెద్దది, దాని కింద డబల్ పవర్ అనమాట. లోపల కాంతి కనపడింది, నేను కనపడలేదు. అయ్యయ్యో నేను చచ్చిపోయాను కదా అంతే కొట్టుకుంటున్నాను లోపల, అయ్యయ్యో చచ్చిపోయానని. అస్సలు ప్రజ్ఞే లేదు. అంత గొప్ప శక్తి వచ్చింది దానివల్ల.
దానివల్ల అట్లా గొప్ప ధర్మం ఇచ్చింది యావదండి, యావ ధర్మం అండి? వీరశైవ లింగాయత ధర్మం. రెండు కలిపే చెప్పండి, ఏం సపరేట్ ఏం లేదు, రెండు ఒకటే. ఇప్పుడు ఈమెకి ఇద్దరు బిడ్డలు ఉండరు అంటే వాళ్ళు వీళ్ళు వేరే ఉండరు, ఇద్దరు ఒకటే కదా, ఒకే తల్లిదండ్రి కదా. అట్లే చెప్పండి. ఎందుకంటే ఇట్లా గొప్ప ధర్మాన్ని ఇచ్చింది. ఆ అనుభవం కలిగిన తర్వాత నేను చేసిన తప్పు ఏమిటంటే మా గురుగారికి చెప్పాను, స్వామి ఇలా అయింది. వాడు ఖుషి పడాలో దుఃఖం పడాలో? పడాలి కదా. పట్టాడా? అక్కడ పట్టిందంటే నేను ఇక్కడ ఉంటా ఉంటున్నా అండి. మీరు మంచి, నేను అక్కడే ఉండి మంచి ఇంకొక కారు వేసుకొని బాగా తిరిగాడు మంచి ఇప్పుడు కారు ఉంది, కానీ నేను సొంతంగా కొన్నాను, నాది ఉంది. కానీ ఇంకా ఈ మార్గానికి వస్తుంది, ఇలా సత్య మార్గం విడిచేసి డాంబిక జీవనానికి వెళ్ళిపోతుంది. డాంబికం అంటే ఎట్లా? అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చి 200 ఇచ్చి నీకు ఎవరప్ప దుడ్లు ఇస్తారు, నీకు ఎవరప్ప సాయం చేస్తారు, ఇది ఏం 1000 ఇస్తానప్ప అని వీళ్ళు ఉండేది. తర్వాత ఏం చేసింది, 200 ఇచ్చే స్వామి నా కాళ్ళకి నమస్కారం చేసుకుంటాను అంది. నేను స్వామి కాదమ్మా, ఆమె వయసు అండి. ఆయంలో ఉండే చైతన్యం ఒకటే, నాలో ఉండే చైతన్యం ఒకటే, వీళ్ళలో ఉండేది ఒకటే, ఆ బిడ్డలో ఉండేది ఒకటే. అణురేణు తృణకాష్టంలో ఉండే ప్రతి ఒక్క చైతన్యము కూడా ఆ బ్రహ్మ వస్తువే. అప్పుడు నాకు అర్థమైంది ప్రపంచంలో ఎలాంటి గురువులు కూడా ఉంటారు కదా అని. అది నేను పడ్డ సంకష్టం, సంకష్టం అది. సంకష్ట చతుర్థి పెడతారు చూసారు కదా. అట్లా గణేశుడికి అడిగేశాను, స్వామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అంటే సూర్యకోటి సమప్రభమైన ఎలుగు పరమాత్ముడిది అన్నమాట. గణేశ్వరుడు అంటే విఘ్న నివారకుడు, అంటే విఘ్నాలు రాకున్నట్లు, అంటే పరమాత్ముడు అనే మాటే అది, అదేం పెద్దది కాదు. పురాణంలో ఏంట్లనో చెప్పుకొని మనకి ఎలా కావాలి అలా మేము ఆలోచించాలి. ఒక పాట వచ్చింది అనుకోండి, రకరకాలుగా మేము ఊహించుకుంటాం కదా. అంటే యాదో మంచి చిరంజీవి పాట వచ్చింది అంటే నేను మా వాళ్ళు చిరంజీవి, నేను శ్రీదేవి, అలా కాన్సెప్ట్కి వస్తాం కదా. ఇది అలాగే ఉంటుంది. అంటే మేము ఈ శివయోగం వాళ్ళు చూపించాను కదా, ఆ డిస్టెన్స్ తోటి దాన్ని పట్టుకొని చూస్తే అది అవేకన అయిపోతుంది. మీరు ఆటోమేటిక్ అంటే మీకు అలా కంగారు పడే, నా ఎట్లా కంగారు పడేంత స్థితి రాదు. ఎందుకంటే నాకు చెప్పలేదు, నా గురువుకి అనుభవం అంటే వాడు చెప్పి చచ్చేవాడు, ఇలా ఏం చూడు నాయన ఇలా అవుతుంది, నువ్వు వేసుకోకు ఆరాంగా ఉండు అని. అంటే నేను దానంత పరమ సుఖము, దానంత అద్భుతము ఇంకొక అనుభవం నాకు జీవితంలో కలగలేదు. మళ్ళా కలిగింది, దానికి ఇంకా అద్భుతంగా అయింది. కానీ లోపల ఉండే చైతన్యం అవేకన అయింది కదా, దాన్ని పట్టేదానికి నా చేతిలో కాలేదు. 1/2 అవర్ అలాగే అయిపోయింది. కష్టపడ్డాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది, ఇలా కూర్చున్నాను. అది యోగం, శివయోగం చేస్తా ఏమవుతుంది, ఈ ప్రాణవాయువులోనే అనుసంధానం అయిపోతూ ఉంటుంది. ఏం అనుసంధానం అవుతుంది? ప్రాణంలో ఏం అనుసంధానం? మంత్రం అనుసంధానం అవుతూ ఉంటుంది. గురువు ఇచ్చిండే మంత్రం, ఆ మంత్రం లేకున్నట్లు మీరు సిద్ధించుకోలేరు. ఎందుకంటే పాస్వర్డ్ అందరికీ ఈరు. ముసల్మాన్ వాళ్ళకి ఇచ్చింటారు ఓం నమ శివాయ అని, లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ అల్లా రసూల్లా వాళ్ళది, కరెక్టా? ఎందుకంటే నాకు కాస్త హిందీ వచ్చు కాబట్టి చెప్పాను అంతే. మనలో ఓం అంటే అకార ఉక్కారం అకార నాద బిందు కళాతీతమైన ఒక వస్తు, సృష్టి స్థితి లయానికి సంబంధపట్టిన వస్తు. అది యావది? ఓం అనేది నేనే. అంటే ఈ శరీరం ఉండే నేను కాదు, లోపల ఉండే చైతన్యమైన నేను. నమః అంటే నమస్కరిస్తున్నాను శివుడికి. ఎవడికి? సావిల్లద కేడిల్లద రూహిల్లద ఆ మొగుడికి. మొగోడైనా కానీ ఆడోళ్ళైనా కానీ ఇద్దరికి సమభాగంగానే వచనం ఉల్లేఖం వస్తుంది. ఎందుకంటే శరణ సతి లింగపతి అంటాం. శరణుడు పెండ్లామంట, ఈ లింగము మొగుడంట. మీకు కట్టేది ఇది మొగుడాన్ని, వాళ్ళు కడితేనో ఇది మొగుడే. అవును, ఎవరు కట్టినా కానీ లింగం మొగుడే. ఎందుకంటే ఎప్పుడు శరీరము సతి అవుతుంది, ఆ లింగం పతి అవుతుంది. ఇద్దరు మిలనం ఉంటుంది కదా, అంటే ఇద్దరు కోయిన్సిడెన్స్ ఉంటుంది కదా. అది ఎలా కలుపుతుంది అంటే అలా పిలుచుకొని పోయి లీయమైపోయి ఈ ప్రపంచంలో ఉండే బంధాన్ని తెంపేస్తుంది. ఇది పాయింట్ అన్నమాట. అర్థమైందా? పర్ఫెక్ట్గా అర్థమైందా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ శివయోగ సంధానము కొన్ని జనాలకి
వేరే వేరే దాంట్లో ప్రాణాయామంలో కొన్ని చేస్తే ప్రాణాలు వెళ్ళిపోతాయి, ఎందుకంటే అది రఫ్, దానికి ప్రకృతి కూడా సహకరించడం లేదు. అందుకని ప్రాణాయామంతో మేము పరమాత్మని చూస్తామంటే కష్టం. భక్తి యోగం చేస్తాము అంటే మీ దగ్గర 100,000 కోట్లు ఉండాలి. అంటే అంబానీ పెళ్లి చేశారు కదా, దానికి ఇంకా ఎక్కువ దుడ్డు ఉంటే భక్తి చేయొచ్చు. అంత దేవస్థానాలకి బంగారాలు అవి ఇవి ఇచ్చి డైలీ బరీ యోగాలు యాగాలే. అది భక్తి యోగము. క్రియాయోగము, కర్మయోగము, జ్ఞానయోగం. జ్ఞానం తెలుసుకొని నేను అయిపోయాను. ఎక్కడైపోయాడు? జ్ఞానం చెప్తుందండి. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తూర్యతీత చెప్పేస్తాడు మాటలే. నేను వెళ్ళిపోయిండానండి, అప్పుడే ఎక్కడ కూకుండారే నేను పోయిన ఉండానండి. నేను తూరిమ అంటే అయిపోయి, ఇంకా తూరిమ అంటే సమాధి మీరింది అది. వాడు బ్రహ్మ అంటే శాస్త్రం మీరు కుక్కొనేసిండను అంటాడు. సత్యమాది మీరు కళ్ళతోటి చేతితోటి ముడుతుండను, కళ్ళతోటి చూస్తుండను, ఇది గులాబీ అని చెప్పగలను. స్పర్శం ఉంది. అలాంటిది శరీరం బట్టి మేము పరమాత్ముడిని లోపలుండే చైతన్యం చూడవచ్చు, కానీ అనుభవం కావాలంటే శరీరాతీతం. శాస్త్రం అమ్మగారు చెప్పారు, అబ్బా 9 లేదండి మాకు ఉండేది 7. మడి అల్లమ ప్రభుకు పిచ్చొచ్చి రాశారు వాళ్ళు. పశ్చిಮ ಪದ್ಮಾಸನದಲ್ಲಿ ಕುಳ್ಳಿರ್ದು ಸುಳಿದು ಸೂಸುವ ಕಳ್ಳನ 6 ಬಲ್ಲರು 6 ಹಂಸೆ ತಲೆಗಿಂಬು ಮಾಡಿದವರ బసవ బల్లకణ గుహేశ్వర. పశ్చిమ ద్వారం ఇంకా చూసారంట. మరి వాళ్ళకేమో స్పెషల్ పెట్టిండల్ల. అంటే మీకు తెలియదు, ఉన్ని మీ బేజర్ చేసుకోద్దండ. దానికి ఏంటంటే 9 చక్రాలు ఉండే కాబట్టి ఆ ద్వారం మహాద్వారం ఉంటుంది కదా, సహస్రం. మీరేమి చెప్పారు కదా, సహస్రదళ పద్మం అని మూలాధారం ఇంకా లేసేది. ఆ కుండలిని అవేక్కన అయినప్పుడు మీకు అనుభవం ఎలా అవుతుంది అంటే ఇడీ ప్రపంచమే ఏమవుతుంది? ఖాళీ ప్రపంచం, అస్సలు ఏమి కనపడదు, శూన్యం తప్ప. మరి ఇంకేముంది అది అక్కడ? ఆనందం తప్ప. నేను పోయాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను పోలేకపోతే ఎలా చెప్తానండి? వాళ్ళు పోయారు కదా, దానికే చెప్పారు. వాళ్ళు దానికే చంపేశారు. ఈ సత్యం చెప్పిన దానికే చంపేశారు. కానీ చచ్చేదానికి వేసుకోరాదు. ఈ సాధన మాత్రం ఇటు రాదు. మా బిడ్డలకి, మన సంతతికి, ముందిన ఇడీ ప్రపంచానికంతా మేము దీన్ని ఇయ్యాల. ఈ కాలజ్ఞాన వచనంలో ఉల్లేఖమైంది. ప్రతి 8 జాతోళ్ళు కూడా లింగాల్ని కట్టుకుంటారు. ఎందుకంటే దాన్ని ఇడిస్తే అంత ఈజీగా లేదండి. మీకు అసలు మతి రావట్లేదు లింగంతో అంటే. కాన్సెప్ట్ ఇంతే. లింగం అందరూ కట్టుకుంటారంటే అవి కాదు, యూస్లెస్ కాదు. సాధనా లింగాలు కట్టుకొని దానివల్ల చూసేదాన్ని బట్టి పట్టని పోతారు. ఇప్పుడు పట్టని మీరు ఆ పరబ్రహ్మ స్వరూప శక్తిని పొందాలంటే శరీరం స్వచ్ఛం కావాలి. శరీరం స్వచ్ఛమయ్యేదానికే అదంతా అంటే ఆ మూలికలు ఏం వేసాం కదా, అవన్నీ కూడా కఫపిత్తవాతాన్ని ఫస్ట్ కంట్రోల్ చేస్తాయి. వాళ్ళు అప్పుడు ఇంకా పెట్టుకున్నారు. వాళ్ళు ఫీలింగ్ అడగండి మీరు. అదేమి అది వ్యతిరేకంగా నేను మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పరు, కానీ వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే దాన్ని చూసేటప్పుడు అయ్యే ఆనందం, దాన్ని పెట్టుకునేటప్పుడు అయ్యే ఫీలింగ్, లోపల మనకు కలిగే ఒక సుఖం ఉంది కదా, అది చిన్నగా ఉంటుంది స్టార్టింగ్. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మీరు మహాద్భుత శక్తులు అయిపోతారు. మీరు ఇందులో కేవలం మరి ఉద్యోగరై చూడండి చాలు, ఇడీ ప్రపంచాన్ని మీరు శాసించగలరు అని చెప్తుంది కదా. ఎవరు? బాహుబలి ఫిలంలో శివగామిదేవి, నా మాటే శాసనం. అలా అది సినిమా, ఇది రియల్ కాదు. సత్యం ఇదే సత్యం. దీన్ని ఇడుస్తే ఇంక్యా ఫిలాంలు లేదు, యా హీరోలు లేదు. దీన్ని చూస్తే మీరు అయిపోతారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎన్ని రోజులు మేము దీన్నే ఈ ప్రపంచంలో ఉండే జడ వస్తువునే చూడాలి. చైతన్య వస్తువు మాకు ఇచ్చారు కదండి, దాన్ని చూసే దాన్ని బట్టి అంత బెనిఫిట్స్ ఉంది. రోగ నిరోధక శక్తి, బీపీ, షుగర్లు. ఎవడైనా చూడు బరీ షుగర్లు అండి, ట్యాబ్లెట్ ఇవ్వండి. ఎక్కడ పడి ఉంటాయో గవర్నమెంట్ వాళ్ళంతా దానికి ఎన్నో కోట్లు పెట్టేస్తుంటారు. కానీ అదేమవుతుంది అంటే ప్యాంక్రియాస్లో ఏమది ఇన్సులిన్ కదా, ఇన్సులిన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందా? 2 రకాలుగానే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? దాన్ని యాక్టివేట్ అంటే చచ్చిపోతుంది అన్నమాట. దానికి కెపాసిటీ మీరే ప్యాంక్రియాస్కి మీరు ఇచ్చే ఇబ్బంది వల్ల అది ఏమైపోతుంది? చచ్చిపోతుంది. మరి రైస్ మనమైన సంగట్లో ఈ రొట్టెలు అవి ఇవి తింటాము. మీరు అదే తినరు కదండి. మీరు బరీ రైస్ అంటే మరి ఎలా? ಸರ್ವಜ್ಞಲು ವಚನಕ್ಕೂ ಒಂದು ಅಕ್ಕಿಯನ್ನು ತಿನ್ನುವನು ಹಕ್ಕಿಯಂತಾಗುವನು, ಜೋಳವನ್ನು ತಿಂದವನು ತೋಳದಂತಾಗುವನು. ಅರ್ಥమైందా?
జొన్న ఉంటుంది కదా, జొన్న దాన్ని తినేవాడు తోడు మాగట్లు ఉంటాడంట. భీములు తినేవాళ్ళు ఎట్లా, ఈ పక్షి ఉంటుంది చూడు పైన ఆడుతుంది కదా, అలా తయారైపోతారంట. మీరు అలా అయిపోయిండే, జబ్బులు ఎక్కువైపోయిండే. కానీ ఏమే తినండా, ఏమే చేయండా, ఆ శివయోగాన్ని మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ప్రతినిత్యము మీరు 3 o'clock, ఎందుకంటే ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని మీరు పిలుస్తారు. కానీ ಬಸವಣ್ಣಲ್ಲಿ ಅಲ್ಲ ಅನ್ನలేదు. ಗಾಂಧಾರಿ ಮಾಂಧಾರಿ ಎಂಬ ಅಹೋರಾತ್ರಿಯಲ್ಲಿ ಇಷ್ಟಲಿಂಗವ ಪೂಜಿಸಬೇಕು. సుప్రభాత అంటే కోడి కూసేదానికి ఇంకా మునుపే ఆ గోళ్ళు ఉంటాయి కదా, దాన్ని చంపే ఆ చెడ్డదని వినిపించక మునుపే మీరు ఇష్టలింగ పూజ చేయాలి. ఆ శివయోగ సాధన చేసేది బట్టి ఏమవుతుంది అంటే, మీరు అక్కడ ఉండరు కదా బసవేశ్వర అక్క మహాదేవి, మీ లోపల ఒక బసవేశ్వరుడు, మీలో ఒక అక్క మహాదేవి ఒకరైతే చాలండి. ఒకరైతే ధర్మం ఇంత ఎదిగింది అని మీలో నొప్పి ఉంది. కానీ నేను ఖచ్చితంగా చెప్తూ ఉండను, నా ఆత్మసాక్షి ప్రమాణంగా కొన్ని రోజుల్లో చూస్తుండను సమస్త ప్రపంచం కూడా లింగవంత ధర్మానికి వస్తుంది. కారణం ఏంటంటే ఇష్టలింగం అంటే. ఎందుకంటే అష్టావరణంలో అన్ని దానికి గొప్ప స్థానం, రుద్రాక్షికి తనదైన స్థానం ఉంది, విభూతికి తనదైన స్థానం ఉంది. కానీ ఇష్టలింగానికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే అదొకే ఒక సాధన. చూశారు కదా అక్కడ వాళ్ళు చూస్తుండేది ఇష్టలింగ త్రాటకం, వాళ్ళు అలా చేసి అలా అయ్యారు. దాన్ని బట్టే అందరూ శివయోగంలో అంటే దృష్టి యోగంలో ఉండేదాన్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు చేసి ఈ ప్రపంచానికి వాళ్ళు ఎలా గుర్తు అయ్యారు అంటే అలా చేసి. అందుకని అన్ని రకాలుగా ఫోటోలు ఉంటాయి. కానీ బసవాది ప్రముఖులది ఎక్కువగా లింగం పట్టిండేదే ఉంటుంది. చూశారు కదా, దాన్ని పెట్టేది షో చేసేదానికి కాదు, దాంట్లో శోధన మీరు చేయాలని, శోధన మీరు చేస్తారు అని దాని ఆ ఫోటోలు తయారైనాయి అన్నమాట. సో నిద్రపోతున్నారా? అన్నీ సిద్ధి అయిపోతాయి, ఎన్నో సిద్ధులు అయిపోతాయి. తుమ్కూరు కర్ణాటకంలో ఉండేవాళ్ళకి వీళ్ళకి తెలిసి అడగండి, ఎన్నో సిద్ధి పురుషులు తయారైండేది లింగాయత ధర్మంలోనే. కరెక్టామా? సిద్ధి పురుషులు దాంట్లో శివయోగిలు దాంట్లో ఉండేది ఎక్కువ. జోరుగా చెప్పండి. వాళ్ళంతా ఏం కట్టుకుంటారు గొంతులో? లేదు, వాళ్ళు ఇది కరెక్ట్గా వేసుకొని ఇంత ఇంతలా లింగం పెట్టుకుంటారు. ఇంతే చెప్పండి జోరుగా, ఎంత ఉంటుంది? అవును కదా, బట్టలు కట్టుకొని పెట్టుకుంటారు. నాది బట్టలోనే ఉంది లోపల, పైన రుద్రాక్ష చేశాను కదా, లోపల కనపడట్లేదు, బట్టలోనే నేను. వాళ్ళు ఎలా కట్టుకున్నారు కదా అట్లాదే ఉంటుంది సేమ్. చూపిస్తాను. కానీ ఇప్పుడంతా తెలిసింది కదా మీకే, మీరు చేసేదాన్ని కాబట్టి మీలో మీరు చెప్పే మాటే పరుషం అయిపోతుంది. పరుషం అంటే తెలుసు కదా, అంటే అయిపోతుంది. మీరు ఇలాంటిది కావాలంటే అది అయిపోతుంది. ఫస్ట్ మీ శరీరం సదృఢం అవుతుంది. మీరు ఆధ్యాత్మికానికి పోవాలంటే ఎలా ఉండాలంటే శరీర సదృఢం ఉండాలి. అన్ని రోగాలు, అన్ని కఫపిత్తవాతాలు బ్యాలెన్స్లో ఉండాలి. కరెక్టా? అది ఉంటే మాత్రమే ఆ యోగానికి మీరు వెళ్ళగలరు కదా. సమాధి స్థితి అంటే సన్నమాట. అది ఎన్నో జనాలు ఉండరు, అడగండి వాళ్ళని. ఎన్ని జనాలు జీవంత సమాధి, ఎన్ని జనాలు ఉండరు మా కర్ణాటకంలో? ఉండరా లేదా? చాలా ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే కారణము శివయోగం అనే దాన్ని వాళ్ళు అంత సవిస్తారంగా చెప్పలేకపోయారు. కాబట్టి వైజ్ఞానిక ఇష్టలింగ శివయోగం కాన్సెప్ట్ ఎందుకు పెట్టానంటే, ఇది ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది. సాధించి శాసించి మాకు ఇచ్చిపోయారనమాట. కానీ ప్రస్తుతానికి మనకు అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఇంజనీర్స్ చదివేవాళ్ళకి ఇంజనీరింగ్ గురించి తెలిసి ఉంటుంది. ఏం చదవలేకుండా నాటివాడికి ఎలా తెలుస్తుంది? నాకు ఇంజనీర్ అంటే ఏం తెలుస్తుందమ్మా? అలాంటి విజ్ఞానాన్ని, అఖండ బ్రహ్మాండ శక్తిని దాంట్లో నింపి పెట్టాడు కదా, ఆయనకి తెలిసిందని దాంట్లో పెట్టాడు. అంత గొప్ప ధర్మంలో పుట్టిండే సౌభాగ్యం మనది. అవునా కదా? దుర్మార్గంలో సౌభాగ్యంలో మనము. కరెక్ట్ కదా? దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ మాయా జగత్తు నుంచి మేము సంపూర్ణంగా దీని బంధాన్ని విడిచి మనకి ఎలా కావాలి, ఎలా ఉండాలి, అలా మేము తయారైపోతాం అన్నమాట. దాన్ని బట్టి మీకు ఎవరికైనా ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి అడగండి. లేకపోతే టైం అయింది సార్, అప్పుడే చెప్పేస్తారు టైం అయిపోయింది బసవాక్ష గారు. ఇంకా వాళ్ళంతా ఆవలింపులు స్టార్ట్ అయింది అంటే వచ్చేసింది మాయమ్మ మీద.
మాయం వచ్చింది అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే పటాపట మేడం మీ నుంచి, వాళ్ళ సోదులు ఎక్కువైపోయాయి. వచ్చేయండి, లేసండి, అతను ఫోన్ పెట్టేసి ఇక్కడ రండి. చెప్పండి జోరుగా. మంత్రము మీకు కావాలంటే సపరేట్ నేను ఇస్తాను. ఫస్ట్ దీని టాపిక్ తెలుసుకోండి. మంత్రం ఉంటుంది, ఎందుకంటే ఒక ఆధార చక్రం నుంచి బట్టి 9 చక్రాలు బట్టి మహామంత్రం ఉంటుంది. మీకు ఎవరికి కావాల్సిన ఇచ్చే జవాబారి నాది. దానికి మా ఇలుకల్ గురు మహాంతప్ప వాళ్ళు నాకు క్రియాదీక్షలో ఒక క్రియాదీక్ష అంటే తెలుసా? అంటే స్వామి కాదు, నేను స్వామీజీ కాదు, స్వామి అంటే క్రియాదీక్ష ఇచ్చినప్పుడు ఆహార పద్ధతి ఉంటుంది. మాకు సపరేట్ తట్ట గ్లాస్ ఇచ్చింటారు. ఈ హస్త జప అనేది ఇచ్చింటారు. దీంట్లోనే సమస్త సృష్టి ఉంది ఈ హస్తంలో. దాన్ని తీసుకున్నాను, ఎందుకంటే అంతే ఉంటే చాలదు, సాధన ఉంటే చాలదు. గురువు ముట్టలేకునింది గుడ్డుమే, గురువు ముడితేనే దానికి మోక్షం. దానికి హస్తజప తీసుకొని మంత్రము నేను ఇవ్వచ్చు కాబట్టి ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేది తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. అంటే మీకు గురువు గారి గురించి కొన్ని జనాలకు ఫీలింగ్స్ ఉంటుంది. మన గురువుగారు ఇచ్చేసారు కదా పీఠికము, దాన్ని ఇచ్చి నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి అని క్వశ్చన్ వస్తుంది. కరెక్టా? మీది దద్దయింటే, మీరు పోయింటే, పోలేకపోయింటే కానీ పర్వాలేదు. ఎందుకంటే మీరు మామూలు శ్రీశైల డూప్లికేట్ లింగాలే కదా పెట్టిండేది. అదే కంతవేనే అంటే మామూలు గురువు ఇడిచేయండి, గురువు మాట ఇడిచేయండి. ఇలాంటివా ఒరిజినల్ అంటే ఇది 14 రకాల గిడమూలికలు చంద్రకాంత శిలాలు పెట్టి పీఠికం పెట్టి చేసిండే లింగాలేనా? నేను చూపిస్తాను కదండి, దానికే చెప్తుండేది. ఐడెంటిఫై అంటే మీకు ఇదంతా నాలెడ్జ్తో అస్సలు ఎవరికి లేదు. మీరు లింగాలు చూస్తేనే తెలిసిపోతుంది దాంట్లో ఏముంది ఏం లేదు అని. షైనింగ్ అని కాదు, లోపల ఇండియన్ చేసింటారు. ఎందుకంటే వెయిట్ అని కాదు, వెయిట్తో కనిపెట్టారు, ధ్యానంతో కనిపెట్టారు. వైజ్ఞానిక ఇష్టలింగం ఎలా అంటే మీ గురుగారు ఇచ్చినప్పుడు మీకు ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పింటారు, దీంట్లో నువ్వు శివగా సాధన చేయాలి, ఇలా డిస్టెన్స్ పెట్టాలి, దాన్ని చేస్తేనే ఇలా అవేకనెస్ అవుతుంది కుండలిని శక్తి, దానివల్ల అగాధమైన శక్తి మీలో కలుగుతుంది, మీరు ఆ హంతానికి పోతారు. అంటే ఇంత సైజు ఉందల్లా. మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఇంత సైజు ఉందల్లా లింగం. దాన్ని సెంటర్లో పెట్టుకొని చూడాలి. దాన్ని చూసే కాబట్టి ఇది ఇష్టలింగ దృష్టి యోగం. వాళ్ళంతా చేసింది నేను చేసింది ప్రపంచం చేసేది అదే. మీకు అలా అని చెప్పించారా? అలా ఉంటే మీ దగ్గర ఉండే కదా, అలా ఉండవు. ఇది 100% డూప్లికేటే. ఎందుకు చెప్తానంటే డూప్లికేట్ బరీ ఈ ప్యాడ్ ఉంటుంది కదా, గో ప్యాడ్, దాన్ని కాల్స్తారు బాగా ఎండేసి. మళ్ళా అవి ఏమంటారు దాన్ని, బెర్నీని ఏమంటారు, బెర్నీని ఏమంటారమ్మా? దాన్ని కాల్చినప్పుడు నల్లగా బొగ్గులు వస్తాయి. బూడిద వచ్చేది, బూడిద వస్తే తెల్లగైపోతుంది బొగ్గు. బొగ్గు అంటే నల్లగా వస్తుంది. దానికి కేరెండే అని వస్తుంది. దాన్ని వేసి నూరేసి కంతపెట్టి పెట్టేస్తారు. డూప్లికేట్ అది 100% ఒరిజినల్ కాదు. మనమేమంటే దీనికి 14 రకాలమైన వాళ్ళు చెప్పింది కాబట్టి దాన్ని అంటే ఇష్టలింగ విజ్ఞానం అనే ఉంది కాన్సెప్ట్. దాన్ని బట్టి అన్ని మెటీరియల్ వేసి అరగు, ఇంగళిక, రోమమస్తకి, రుమమస్తకి వస్తాయి. ఏనమ్మా? కానీ మీరు ఏమైనా చెప్పేది ఉంటే నన్ను అడగండి. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి డైరెక్ట్. కంచ పీఠికని పెడతారు, పాన్మటం సన్నది. అవును, దానిపైన పీఠ మెప్పించుకోవాలి. సంకల్పం బాగుంటాయండి. ఇప్పుడు ఇంత రియాక్షన్ అవుతుంది కదా అది. అవును, సంకల్ప ఏదట్లుండి అంటే మీరు ఇంకొచ్చి అనుభవాలు కలిగిపోవాల్సిందే. అవును, వర్తిస్తుంది. దాన్ని నేను చెప్తా ఉండేది, ఇది ఆటోమేటిక్ అయ్యేటట్లేంటే మీరు ఆ స్థితిని ఇంకొచ్చి అనుభవం చేయాల్సిందే. అయిందా మీకు? ఎలాంటి అనుభవాలు కలిగా చెప్పండి డైరెక్ట్గా. వాళ్ళంతా ఇన్నే ఆసక్తి వాళ్ళకు ఉంది, మీరు చెప్పండి.
చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం కావాలి ఇబ్బంది లేదు. మనస్ఫూర్తి ఉండకపోని ఇప్పుడు అలా ఉండి నింటే మనవాళ్ళు ఎవరోనో పిరమిడ్ ధ్యానానికి వెళ్తూ నిండేది. పిరమిడ్ ధ్యానాలు కానీ యోగా క్లాసులు కానీ దీనికంతా పోతూ నిండేది. ఇంట్లోనే శివయోగ సాధన చేసి వాళ్ళు ఉండేది సమర్థలు అంటే అవును, అదే అదే దానికే అదే కొత్తది కాదు వాళ్ళు చేశారు. మీకంతా కొత్త కాన్సెప్టే కానీ ఇది ప్రస్తుతం ఉండేదే. ఇప్పుడు మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కాదు, మీరు చెప్పింది కరెక్టే సార్, మీకు గురువులు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, అర్థమైందా? నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మూలికలతోటే అన్ని కాదు, ధర్మమే చెప్తుంది మూలికలతోటే చేయాలి. సజీవ జీవకణాలు ఉండే అట్లా వస్తువుని దానికి ఉపయోగం చేయాలి. దాన్ని చేస్తేనే అది లింగం అంటారు, లేకపోతే శవం. అది మీరు అంతే, మీరైనా కానీ మీలో చైతన్యం ఉంటే శివం, లేకపోతే కరెక్టా అండి? చెప్పండి, మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలా కొన్ని ఇల్లు వేస్తే తేలుతాయి, అవి డూప్లికేట్ అవ్వాలి. తేలుతాయంటే దాంట్లో ఇంకేముంటుంది, అట్లా కెపాసిటీ ఏముంటుంది? చెప్పండి అమ్మా, ఇది తొంభై ఏమైంది? ఎక్కువ షైనింగ్ ఉంది వాళ్ళకి, కానీ ఎక్కడ చేపించారు? చెప్పండి చెప్పండి, ఎక్కడ? అదే ఎక్కడ? యాగంటయ్యనా? అంటే అంటే 40 ఏళ్ళలో మీకు ఎంత ఇప్పుడు వయసు? 45. అంటే 5 ఏళ్ళకే ఆ లింగం పెట్టుకొని అప్పటి ఇంకా ఇప్పటి వరకు ఎలాగే ఉందా? నేను కాన్సెప్ట్ చెప్పింది మీకు అర్థం కాలేదనిపిస్తుంది. 40 ఏళ్ళ లింగం అంటూ ఉన్నారు కదా మా తల్లి, మీరు పెట్టుకో కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అంటే 5 ఏళ్ళకి మీకు అంతా కట్టించారా? కంత ఎప్పుడు కట్టించిందమ్మా? వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండరు, ఎగ్జాక్ట్గా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టినప్పుడు లింగ ధారణ చేస్తారు. లింగ ధారణ చేసిన తర్వాత అది అడ్డలింగం అని తయారు చేపిస్తారు. కాదండి అలా మేడం, సోదరులొద్దు, డైరెక్ట్ చెప్పండి. నాకు ఎగ్జాక్ట్ 5 ఏళ్ళకే నాకు పెట్టారండి, 40 ఏళ్ళదని చెప్పండి. దాన్ని ల్యాబ్లో కూడా చెక్ చేయవచ్చు, మీకు ఇబ్బంది లేదు. కరెక్టా? 40 ఏళ్ళు అయిందా దానికి అంతా కట్టి తీసుకొని రండి అయితే లింగము. 40 ఏళ్ళు అయిందా? నా దగ్గర ఉంది 15 ఏళ్ళు, దేనికి చూపిస్తాను, దాంట్లో ఏం లేదు. అంటే మీరు 2 చెప్పరాదు, 2 ద్వంద్వము, 1 ఏకము. ఒరిజినల్ లింగమే. రండి సార్, ఇత రాండి, ఇత కాస్త ముందు తీసుకోండి, ఎందుకంటే తెలవాలి కదా పాపం వాళ్ళు, మన కర్ణాటక వాళ్ళకి పెట్టండి, తీసుకోనండి. వద్దొద్దు, ఇక్కడ రండి, సైడ్కి రండి సార్, ಒಂಚೂರು బన్నీ. ఎందుకంటే ఇది అన్ని తొట్టు పోతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ ఏమైనా అది యా పరిస్థితిలో చూడండి. అంటే ఇది పరిడిస్తుంది ఇంకా 2 దినాలు, అంటే ఈ టైం వచ్చింది శివుడికి పరిడిస్తుంది. 40 ఏళ్ళు అయింది కదా, వయసు అయింది, ఇప్పుడు ఇడుస్తుంది. అది ఇప్పుడు పరిడిస్తుంది, పాలు ఇడుస్తాయి కదా అప్పుడు కితపర పరబడుతుందా, దాన్ని ఏమంటారు తెలుగులో, దాన్ని ఇడుస్తుంది. ఈ కొన్ని దినాలు అంతే. అంటే 40 ఏళ్ళు అయింది కదా, ಸ್ವಲ್ಪ మీరు ఆ లింగాన్ని చూపించారు కదా, ఆ లింగము మేడం దయచేసి అందరూ లేస్తాండి. ఇట్లా లింగం ఉంది మేడం, లేండి మీరు. ఈ లింగాలను అంతా తీసుకోండి చేతిలో. వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ మేడం, షైనింగ్ ఎక్కువ ఉంది. దూరం ఇంకా దగ్గరకు రండి అందరూ. ఈ లింగాలు చూడండి, లింగాలు అంటే ఎలా ఉంటాయి, మూలికలేస్తే ఎలా ఉంటాయి, మీరు కట్టిండేది ఎలా ఉంది చూసుకోండి. ఇది వాళ్ళది మేడంకి ఇచ్చేయండి, ఇది ఇంకొద్ది వాళ్ళకి ఇచ్చేయండి మేడం. తీసుకోండి మేడం, ఇంపార్టెంట్ వాళ్ళకి. మీరు దాన్ని పెట్టుకోండి చెప్తాను. నా లింగం అందరికీ ఇచ్చేయండి, అందరి చేతిలో తీసుకోండి. దాన్ని ముట్టి అట్లా పైంది క్లీన్గా వాష్ చేస్తే దానికి ఇంకా ఎక్కువ అవుతుంది. మన లింగంతా లేస్ రావాలి, లేస్ వచ్చి ముట్టి చూస్తే తెలుస్తుంది. అలా దూరం ఇంకా చూస్తే ఏం తెలియదు కదా. పట్టుకొని చూడండి, రండి ముందుకు వచ్చి అందరూ అంతే, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చూడండి.
వీరశైవ జనక తెలుగులోనే చెప్పు. కొబ్బరి కాబడ. వీరశైవ సంఘం అనేది ఉంది. కర్ణాటకలో ఉన్నట్లు ఇక్కడ ఏది ఇది జరగడం లేదు. ఇది జరగాలంటే ప్రతి సంవత్సరం ఒకసారి మీ అటువంటి వాళ్ళు వచ్చి నేను వస్తాను. ఇది స్టార్టింగ్ అంతే, మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టిరా అన్నా కానీ నేను వస్తాను. మీరు వచ్చి ఇంకా మా వీరశైవ సంఘానికి ఇది మంచి చేసుకోండి, ఇది ఇట్లా చేసుకోండి, ఇది ఇట్లా చేసుకోండి అని చెప్తే అందరు కూడా మేము ఐక్యమయ్యి దేవుణ్ణి ఒక పిలిచి చేసుకుంటాం. చూడండి, లింగాలు అందరికీ వెళ్ళా, చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళ వరకు వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. ఎందుకంటే మీకు తెలిసింటే పెట్టింటారు అంటే మీరు చెప్తా ఉంటారు, అవునా కదా? కాన్సెప్ట్ ఇలా ఉందన్నమాట. ఎందుకంటే యావదే కానీ సైన్స్ ఉండాల, వితౌట్ సైన్స్ మేమేమి చేయకూడదు కదా. అందరూ చూసారా దాన్ని లింగము? లింగం పెట్టుకోవచ్చు కదా. చూడండి స్వామి, వాళ్ళకి కట్టాలని ఉంది. హేమారెడ్డి మల్లమ్మ కూడా తెలుసు కదా, హేమారెడ్డి మల్లమ్మ తెలుసు కదా, యోగి వేమన తయారు చేసేసింది అనమాట. అంటే మీరు అడుగుతుంటే కరెక్ట్. అడగండి ఇంకొకసారి క్వశ్చన్. అదే మరి ఇప్పుడు మన విదేశీయుల కాకుండా పద్మ క్యాష్ వాళ్ళు చేస్తామని నేను చేసుకొస్తున్నాం మేము. అంటే సందేహం అంటే చూడండి, మీకు ఆసక్తి ఉండాలి. ఒకసారి వేసుకొని ఒకసారి ఇచ్చేస్తారు వస్తూ కాదు అని. మొగుడిని కట్టుకున్నప్పుడు ఎలా వాడు కూడా మొగుడిని సత్య వరకు పాలిస్తారో అలా పాలిస్తాను అంటే తీసుకోండి, వైయక్తిక సాధనం చేయండి, మీరు మోక్షాన్ని పొందండి. ఎందుకంటే దానికి బసవాది ప్రవర్తనలు ఎవరు కూడా దాని విరోధం చేయలేదు. అన్ని జాతి కుల వర్గాలకి ఇచ్చారు. కానీ జంగలు ప్రత్యేకంగా వాడతారు, వీరశైవం ప్రత్యేకంగా వాడతారు, లింగాయతులు వాడతారు. కానీ మన వీరశైవం ఫస్ట్ కట్టుకోవాలి దీన్ని. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బట్టి వాళ్ళ వైయక్తికం మేము దాన్ని తెలుసుకొని వాళ్ళకి దాన్ని ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందండి నేను దాంట్లో పోతానంటే దాంట్లో ఇచ్చే దాంట్లో తప్పు లేదు కదా. మీరే చెప్పండి, తప్పంటే నేను ఇయ్యను. కర్ణాటకలో కూడా మంగళవాళ్ళు కూడా లింగాయతులు ఉన్నారు, కుమ్మరోళ్ళు లింగాయతులు ఉన్నారు, ఏమా మాదిగోళ్ళలో కూడా లింగాయతులు ఉన్నారు. ఏమంటే ఇక్కడ మనకు తెలియక మనం లింగాయతులు ఉండాలని కాదు. లింగాయతులు అంటే ఈ లింగం పెట్టుకొని ఎవరు శరీరానికి లింగాన్ని ఆయతం అంటే చేసుకున్నారో, చేసుకొని దానివల్ల సాధన చేసి ఆ మోక్షానికి పోయారో వాళ్ళు మాత్రమే లింగవంతులు. ఎవరైనా కానీ కష్టపడదంటే ఏం తప్పలేదండి. మీరు సాధించేదానికి సాధనా పద్ధతి నువ్వు చెప్పేది తప్పు కాదు, సరేనా? మీకు ఇంకా దాని విషయం దాని నుంచి ఏమైనా డౌట్స్ ఉందా? ఫస్ట్ మన లింగాయతులలో లింగం లేదు, మంచి క్వాలిటీ లింగాలు. దాని గురించి అది ఇక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ పెట్టాను కదా, ఇంతంతా చేస్తాక దాన్ని చేపించి నాదే ఓన్గా ఫ్యాక్టరీ పెట్టాను. ఓన్గా ఫ్యాక్టరీ పెట్టి ఈ కంటెంట్ అంతా కొద్దిగా వాళ్ళు మామూలు వెయిట్ చేపించి